మా చెల్లి లక్ష్మి అండి. మొన్నటి నుంచి ఎవరు నువ్వు? నీకు తెలియదా? నీ పేరు చెప్పు. మేరీ. నీ పేరు మేరీ కాదు, లక్ష్మి. నా లక్ష్మి. నా ఫ్రెండ్ ని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. నువ్వు చనిపోయావు. లక్ష్మి ఇంకా బతికే ఉంది. తను నీతో రాదు. తీసుకెళ్ళిపోతాను. లక్ష్మి నా ప్రాణం. కలిసి పెరిగాం, కలిసి తిరిగాం. నేను బ్రతికినంత కాలం నాతోనే ఉంది. చావు తర్వాత కూడా నాతోనే ఉంటుంది. ఇంకేం భయం లేదు. తీసుకుపోండి. ఆత్మ బందీ అయింది. జీవితంలో చాలాసార్లు ఫ్లైట్ ఎక్కాను, కానీ ఫస్ట్ టైం ఈరోజు ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నా మనసు దగ్గరికి వెళ్ళిపోతున్నాను కనుక. బై ద వే, నా పేరు సాత్విక్. నా మనసు పేరు నిషా. నిషా తను లాస్ వేగస్లో టూరిస్ట్ గైడ్, నేను న్యూయార్క్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రేమ మమ్మల్ని కలిపితే మా ప్రొఫెషన్స్ మా ఇద్దరిని దూరంగా ఉంచుతున్నాయి. లాస్ వేగస్లో జాబ్ కోసం చాలా కాలంగా ట్రై చేస్తున్నాను. పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలంటే ఇద్దరం ఒక్క దగ్గరే ఉండాలిగా. ఇన్నాళ్ళకి ఒక మంచి కంపెనీలో జాబ్ దొరికింది, అదే వేగస్లో. ఇదిగో అప్పటి నుంచి నా ఎక్స్ప్రెషన్ ఇలాగే ఉంది. వెల్కమ్ టు వేగస్ రా. థ్యాంక్స్ రా. ఎక్కడరా? నేను రిసీవ్ చేసుకోవడానికి నేను నిషా రాలేదా? మనం వచ్చామని లైట్ తీసుకుందేమో రా. సరే అంతేనా? అవునరా, కావాలని ఇన్ఫార్మ్ చేయలేదు. తనకి సర్ప్రైజ్ ఇద్దామని. బై ద వే, అనిత ఎలా ఉందిరా? బాగుందిరా. నీకు పర్సనల్ గా చెప్దాం అనుకున్నాను. ఏంట్రా అది? షీఈస్ ప్రెగ్నెంట్. వావ్, కంగ్రాచులేషన్స్ రా మామా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. డాక్టర్ ఏమన్నాడు రా? అమ్మాయా అబ్బాయా? ఏం తెలుసుకోకూడదు అనుకుంటున్నాను రా. ఓకే, సర్ప్రైజ్ బాగుంటుంది అనుకుంటున్నాను. గుడ్. అవును, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలియాస్ సుబ్బుగాడు ఎక్కడరా? ఈ రోజు గొడ్డ అమావాస్యనట, వాళ్ళ గురువు గారు బయటకు రావద్దని చెప్పారు. వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఓ, వాడు ఇంకా మారలేదన్నమాట. మారాడురా, చాలా మారాడు. వాడు ఇంతకు ముందు మెడకు చేతులకు చుట్టుకునేవాడు. ఇప్పుడు ఎవడు కొడతాడు చుడుతా ఉన్నాడు తాయితులు. అవునరా, వాడికి పిచ్చి బాగా ముదిరింది. మొన్న ఆవిడ ఇంటికి వస్తే వాడికి కూడా 4 తాయితులు కట్టేశాడు. పైగా నీ దగ్గరకు వచ్చినప్పుడు మంత్రించిన నిమ్మకాయలు కూడా ఇచ్చాడు. అలా పెద్ద మెటల్ గారు రా బాబు. పద పద, నీకేంది బానే చెప్తావు. ఆ చాదత్వంతో రోజు చచ్చిపోతున్నావు రా బాబు. లాస్ట్ టైం మీ మ్యారేజ్ కి వచ్చినప్పుడు సరిగ్గా ఐ డెంట్ ఫైండ్ టైం. దిస్ టైమ్ యూ హావ్ టు ఫ్రీక్ అవుట్ డూడ్. యా మ్యాన్, దిస్ ఇస్ వెగస్. ది సిటీ నెవర్ స్లీప్స్. యా, యూ కెన్ పార్టీ ఎవ్రీ కార్నర్ అండ్ ఎవ్రీ మినిట్. ఇక్కడ కెసినోలు ఉన్నాయి, డాన్స్ క్లబ్లు ఉన్నాయి, స్ట్రీట్ క్లబ్లు ఉన్నాయి, మసాజ్ పార్లర్లు ఉన్నాయి, రొమాన్స్ ఉంది. అండ్ యు నో వాట్ ద బెస్ట్ పార్ట్ ఇస్?
వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్. రే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పాపాత్ర పుణ్యక్షేత్రం రా బాయ్. బాగా చెప్పా బాబాయ్. ఏంట్రా బాబాయ్, నువ్వు సుబ్బుగాడు కలిసి పెద్ద విలా సెటప్ చేశారంటగా, ఏంటి సంగతి? ఏముందిరా, డాక్టర్ రావు గారని ఇక్కడ చాలా పెద్ద డాక్టర్, బాగా సంపాదించి ఇండియాని టేక్ కేర్ చేద్దామని వెళ్తూ ఈ ఇల్లుని టేక్ కేర్ చేయమన్నాడు. ఓ అదా మ్యాటర్. ఇంకా ఆయన తిరిగి వచ్చే అవకాశం లేదురా. ఇక బాబాయ్ ఇంటికి అన్అఫిషియల్ వానర్ అనుకో. అఫీషియలే, ఇంటి పేపర్స్ లేవు అంతే. నువ్వు మామూలుడు కాదురా బాబాయ్. రే సాత్విక్, ఇదేరా వెళ్ళా. వావ్ అదిరిపోయిందిరా. పదరా. లెట్ మీ నాక్ ది డోర్. ఓకే. లోపల సుబ్బుగాడు ఏం చేస్తుండో ఆ దేవుడికి ఎరక. ఆగరా, నేను తీస్తా కదా. ఏం పర్లేదు బాబాయ్. ఉండు. అమ్మో, ఇది చాలా వెయిట్ ఉన్నట్టున్నది. అరే ఇది టీరా, ఇది తీసుకో. నువ్వు భలేవాడిరా బాబు. చాలా రా. సుబ్బు రై రారా. వస్తున్నా. బయట ఏం చూస్తావురా, లోపల చాలా ఉంది చూడ్డానికి. ఒరే సుబ్బు. తీయట్లేదురా. ఒరే మామా, ఎలా ఉన్నావురా? ఒక్క నిమిషం, ఏమైందిరా? వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇప్పుడు కాలు దేనికిరా కడుక్కోవడం? అబ్బా, వాడిని ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడం ఎందుకంటే పెద్ద స్టోరీ చెప్తాడు, దానికి వాళ్ళు మన కాళ్ళు కడుక్కోవడం బెటర్. పద పద. సింగిల్ పీస్ రా బాబు వీడు. యారా సాత్విక్, ఎలా హలో, ఉన్నావు? నువ్వు తప్పుకుంటావా? తప్పక. యారా రాగానే కోపమా? మరి లేకపోతే ఆ బొట్టేంట్రా బోత వాద్యుడిలాగా? ఓ ఇదా, ఈరోజు అమావాస్య కదా, బొట్టు పెట్టుకుంటే ఏ దయ్యాలు రావురా. కరెక్టేరా, దెయ్యాలు నీ బొట్టు నిన్ను చూసి ఖచ్చితంగా భయపడతాయి. అంటే నువ్వు ఇంకా దయ్యాలు నమ్మడం లేదా? నమ్ముతాడులేరా, పెళ్లి చేసుకుంటున్నాడుగా. ఓకేరా సాత్విక్, అనిత వెయిట్ చేస్తుంటుంది. మళ్ళీ కలుద్దాం. ఓకేరా, బాయ్ రా. బాయ్ రా. రే రే, అనితని అడిగానని చెప్పు. నువ్వే వచ్చి అడుగు. ఓకే. వస్తాను బాబాయ్. ఓకేరా. బాయ్ రా సుబ్బు. మామా, సండే భోజనానికి తప్పుద్దా? ఒరేయ్ లంచ్ ఏం చేయమంటావు? మంచి చికెన్ కర్రీ చేయరా. ఒక్క నిమిషం, ఈ రోజు గురువారం అమావాస్య, బూడిద గుమ్మడికాయ పులుసు పెట్టి గోంగూర కూర వండు. ఒరేయ్, బూడిద గుమ్మకాయలతో దిష్టి తీస్తారు, గోంగూరతో పచ్చడి చేస్తారు. అయినా కూరల్లో చూడాల్సింది ఉప్పురా, అమావాస్య కాదు. వెళ్ళి కాఫీ తీసుకురాపో. చిచ్చి, ఇంటి పని అంతా ఈడు చేస్తాడు, ఈడి పని మాత్రం నేను చేయాలి. ఇదిగోరా కాఫీ. బాబాయ్, గురుగారికి నైవేద్యం పెట్టాలి, కొంచెం పాయసం పెడితే. ఎపరా. బాబాయ్ ప్లీజ్ రా. ఏంట్రా, ఆ ఇండియా గురువుని ఇంకా వదలలేదా? వాడే విని వదలే. రేయ్ నువ్వు నోర్మి. రే లేవరా, గురుగారి ఫోటో అక్కడ ఉంది, వెళ్ళి దండం పెట్టుకో. పోయాడే ఏంటి? ఆయనకి చావే లేదు. నిజమే, వాడికి చావే లేదు. నేను ఇక్కడ ఉన్నంత వరకు వాడికి చావు లేదు. నేనే ఇండియా వెళ్ళి నా చేతులతో వాడిని చంపేస్తా, ఓ పీడా విరగడైపోతుంది. నవ్వండి రా, నవ్వండి. మీరెంత నవ్వుతున్నా కోపం తెచ్చుకోకుండా ఎలా నవ్వుతున్నాడు చూడండి. దేరా ఆయన గొప్పతనం. Sir, this is the most beautiful place in Vegas. వెరీ గుడ్ అమ్మా. కానీ నువ్వు తెలుగు మాట్లాడతావని కదా నిన్ను పెట్టుకున్నావు, ఇంగ్లీష్ లో వాయించేస్తున్నావమ్మా. వెరీ గుడ్. సారీ అండి, ఇది మౌంట్ చార్ల్స్టన్, ఎడారి మధ్యలో మంచు కొండలు. వెరీ గుడ్ అమ్మా. నీ పేరేంటి? నిషా. నిషా. వెరీ గుడ్ అమ్మా. ఆంధ్రాలో మీ ఊరేది? గుడివాడ. వెరీ గుడ్ అమ్మా. గుడివాళ్ళ పుట్టావా? మా ఆవిడ కూడా అదే గుడివాళ్ళ పుట్టిందమ్మా. నన్ను చెప్పమంటారా? షూర్. వెరీ గుడ్ అమ్మా, చెప్పమ్మా. ఇది మౌంట్ చార్ల్స్టన్. నా పేరు సాయిమూర్తమ్మా. నీకు పెళ్ళయిందమ్మా? అవ్వలేదు, జీవితంలో చేసుకోను. మరి గుడివాళ్ళ అమ్మాయిలు? ఏమండి, నన్ను ఈ ప్లేస్ గురించి చెప్పమంటారా, మీరు గుడివాడ గురించి చెప్తారా? హూస్ దట్? గెస్ హూ? ఇదేదో తెలుగులో మాట్లాడుతుంది అనుకుంటే మనకి ఇంగ్లీష్ సినిమా చూపిస్తోందిరా. నడు నడు, ఇంకో గైడ్ చూసుకున్నాం. నీకోసం వచ్చేసరి. నువ్వు వేగస్ వస్తున్నట్టు ముందే ఎందుకు చెప్పలేదు? నీ కళ్ళల్లో సర్ప్రైజ్ చూడాలని. ముందే ఎందుకు చెప్పలేదు? భలే అంటావే. మళ్ళీ అను. నో. జనరల్ గా అబ్బాయిలు అమ్మాయి అందానికి పడిపోతారే, కానీ నేను మాత్రం నీ వాయిస్ కి పడిపోయానే. కొన్ని మాటలు నువ్వు భలే అంటావే. ఒక్కసారి అనవే. ప్లీజ్ 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 అనవే. నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నిషా, నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా? Stupid. నువ్వు మారిపోయావురా. సారీ సారీ రా. లేకపోతే ముద్దు పెట్టుకోవచ్చా అని నన్నే అడుగుతావా? అదే వచ్చిన ఇన్ని గంటలకి.
ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా? ఇంతింత దూరాన అల్లంత తీరాన తుళ్ళింత చేరేన ఎంతెంతలు ఈ వింతలో కానరమ్మంత తోడున్నా చింత తీరేన ఇంతలో కవ్వింతల కేరింతల వసంతమో ముళ్ళంతలో క్రిల్లింతలా ఉదంతమో సాయంత్ర వేళల్లో కాంతిలా క్రాంతిలా ఆ శాంతము కలల దొంతరా ఈ కాంత వీధుల్లో చెంతనే ఇంతిలా నీ సొంతమైంది ఇంతలా ఇంతింత దూరాన అల్లంత తీరాన తుళ్ళింత చేరేన ఎంతెంతలు ఈ వింతలో కానరమ్మంత తోడున్నా చింత తీరేన ఇంతలో స్నేహమే వేకువై వెచ్చగా తాకగా కొత్తగా ఈ రోజున అందమే చేరువై సందడే చేయగా నిన్నలే గుర్తుకొచ్చునా ఉల్లాసమేదో చేరుతున్న పొద్దు మాపులోన ఉయ్యాలూగుతుండగా ఇలాగ సేద తీరుతున్న చిలిమి నీడలోన ఉత్సాహమేదో నిండదా ఈ పరిచయంలోన సమయమే గడిచిన ఈ నిమిషమాగాలనుండదా ఈ సంబరంలోని పరిమళం సోకినా ఇంకాస్త కావాలనుండదా ఇంతింత దూరాన అల్లంత తీరాన తుళ్ళింత చేరేన ఎంతెంతలో ఈ వింతలో కానరమ్మంత తోడున్నా చింత తీరేన ఇంతలో చల్లని గాలిలో ప్రేమలే పచ్చగా ఉండదా హాయ్ హాయిగా రాలిన చినుకులే చిగురులే పెంచగా తోచదా ఓ మాయగా సరాగమాడుతున్నదేమో చైత్రమాసమింక సయాటలెన్ను నింపగా చెరాకి వాన విల్లు చుట్టుపరుచుకున్నదేమో వర్ణాలు ఎన్నో అత్తగా ఆనందమే తెచ్చి ముగ్గులే వేసిన ఈ లోగిలే కొత్త వరములా ఆ స్వర్గమే వచ్చి ఎదుటనే నిలిచిన ఈ బంధమే చూసి పిలుచునా ఇంతింత దూరాన అల్లంత తీరాన తుళ్ళింత చేరేన ఇంతింతలో ఈ వింతలో కానరవ్వంత తోడున్న ఓ చింత తీరేన ఎన్నింతలో ఆఫీస్ లో పర్మిషన్ తీసుకున్నాను రా, అందుకే ఈ టైంలో తోడు అవసరం కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఓ గుడ్. రేయ్, తెలుగు ఛానల్ అన్న పెట్టండి రా. బయటికి వెళ్తే ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ లోనే చంపుతా ఉన్నారు. మళ్ళీ ఇంట్లో ఇంగ్లీష్ కూడా పెట్టరా బాబు. ఈ దండం పెడతా తెలుగు అన్న పెట్టండి రా. రే ఏమైంది? నథింగ్, ఏం లేదు. రేయ్ రే మామ, నా నిమ్మకాయలు ఎండిపోయినరా? ఆల్రెడీ నీ ఎప్పుడు ఎండకపోయినాయి కదరా. ఇదిగో బాబాయ్, ఇది చాలా సీరియస్ మ్యాటర్. నువ్వు కామెడీ చేయకు. ఏంట్రా సీరియస్? నిమ్మకాయలా నాకు ఎండవా? ఇవి మామూలు నిమ్మకాయలు కావురా. ₹1,00,000 ఖర్చు పెట్టి మా గురువు గారు మంత్రించి పంపించిన నిమ్మకాయలు. ఇవి ఎండిపోతే అరిష్టం అని కూడా చెప్పారు. అవునరా రే, ఇవి ఎండిపోయినా వాడికి తెలిస్తే నీకు ఇంకో 1,00,000 బొక్క. అరే సుబ్బు, హ్మ్. నేను ఈ పూజలు అవి లేవని మాత్రం అన్నాం. ఉహు.
మరి ఇలా నిమ్మకాయలు ఎండిపోతేనో కొబ్బరికాయలు కుళ్ళిపోతేనో ఇంత డౌట్ చేస్తావేంట్రా? ఇది కరెక్ట్ కాదు. లేదురా, నేను అర్జెంట్ గా మా గురువు గారికి ఫోన్ చేయాలి. నీ కర్మ. చూసావా, ఏదో చేతపడి జరిగినట్టుంది. మా గురువు గారు ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఆడు ఫోన్ ఎత్తడం కాదురా, నువ్వు పంపించిన డబ్బులు తీసుకొని ఓ ఇద్దరిని సెటప్ చేసుకొని హాయిగా పడుకొని ఉంటాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. నాకేదో అయిపోతుంది. చెప్పెట్టు కొడతాను. టూ మచ్ చేస్తున్నారు సుబ్బు నువ్వు. రే, నీకు నమ్మకం లేకపోతే మాని, నా భయాలు నాకుంటాయి. గురుగారు. రై సుబ్బు, ఇది కరెక్టేరా? డాక్టర్ తిలక్ అని గోస్ట్ రైటర్ నాకు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన అయితే ఏదో ఒక సొల్యూషన్ చెప్తాడు. ఏంట్రా దీపు నువ్వు కూడా ఫులిష్ గా మాట్లాడతావు? లేదురా, మనకు కనిపించేదే ప్రపంచం కాదు, కనిపించిన ప్రపంచం కూడా ఉంది. దేవుడు ఉన్నాడు అనేది నిజమైతే ఇలాంటివి కూడా ఉండడం నిజమే. రే సుబ్బు, రేపు పొద్దున 10 o'clock అపాయింట్మెంట్ తీసుకుంటాను, రెడీగా ఉండెళ్దాం. ఏంట్రా బాబా ఇది? దీపుగాడి చెప్పిందే కరెక్ట్. వీడిని ఆయన దగ్గర తీసుకెళ్లి ఏ వివిధ తాయితో కట్టించామనుకో, వీడికి మనశ్శాంతి, మనకు శాంతి. అంటే సుబ్బుగాడు చాలా హడావిడి చేశాడనమాట. అవునే బాబు. నీకు దయ్యం అంటే భయం లేదా? నాకు దెయ్యం అంటే ఇష్టం. హ్మ్. అవును, నువ్వంటే నాకు ఇష్టం కదా, ఆ, అందుకే ఇప్పుడు ఆమ్లెట్ తింటావా? వద్దులే, నువ్వెందుకు స్ట్రెయిన్ అవడం? హే, పర్వాలేదులే. ఫ్రిడ్జ్ లోంచి ఎగ్స్ తీవా? సరే ఇటు. సాత్విక్, చేతికి చిన్న దెబ్బ తగిలింది. అవునా? ఆనియన్స్ కట్ చేయడం వచ్చా? ఆ, నీకు సాల్ట్ పెప్పర్ ఎంత కావాలో అంత వేసుకుని బాగా కలిపి. ఓకే? చేతిలో యాపిల్ ఉంది, కొంచెం పాన్ స్టవ్ మీద పెట్టవా? ఆయిల్ ఎక్కువ తక్కువ? కొంచెం. ఓకే, వేసుకో. మూవ్. దేనికే? ఇదిగో, ఈ నిషా నీకోసం చేసిన లవ్ ఆమ్లెట్ తిను. అబ్బా. ఆ. ఎలా ఉంది? నేను చేసుకున్నట్టే ఉంది. నీకు ఈ మధ్య బాగా బద్దకం ఎక్కువైపోయింది. ఇప్పుడే ఉందిలే, పెళ్ళైతే ఇంకా పెరుగుతుంది. అవును, మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఏంటంత అర్జెంట్? అర్జెంట్ అంటావే నిషా? చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగాను. నువ్వు నా లైఫ్ లోకి వచ్చాకే నాకు జీవితం మీద ఆశ కలిగింది. మన ఇద్దరం పెళ్లి చేసుకుని బోల్డ్ అంతమంది పిల్లల్ని కని. టూ మచ్. పిల్లల్ని కనాలనుకోవడం టూ మచ్ అంటే? కాదా మరి? చూడు సాత్విక్, నా లైఫ్ అంతా నీకోసమే, నీ ప్రేమంతా నా కోసమే. పిల్లలు పుడితే నన్ను పక్కన పడేస్తా. అయినా నీకు పిల్లల పిచ్చేంట్రా? పిచ్చంటావేంటే? చూసావా, పిల్లల టాపిక్ వస్తేనే ఎప్పుడు లేంది నా మీద అరుస్తున్నావు. నిషా, సారీ. సారీ చెప్పాను కదా. స్మైల్ స్మైల్. సారీ. హాయ్ రా. హాయ్ రా. హాయ్ సుబ్బు. ఏంటి రైడ్ ఇలా ఉన్నాడు? ఏమన్నాడు మీ గోస్ట్ రైడర్? మనం అనుకున్నదేరా, వీడికేం కాలేదు, వీడే ఓవర్ చేస్తున్నాడు. ఆడి మొహం ఆడికేం తెలుసు? ఏం చెప్పాలో తెలియనోడే ఏమీ లేదని చెప్తాడు. ఏంటి రైడ్? అది సరే గాని ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు ఉంటాయంట్రా? క్రేజీ. మళ్ళీ వాటి గురించి తెలుసుకోవడానికి ఒక గోస్ట్ రైడర్. నవ్వుతారా? అసలు ఎలా నమ్ముతారా ఇవన్నీ? ఆయన అన్నదే అదే. సుబ్బు గోళ్ళంటూ ఎక్కువైపోయి మరీ ఏం లేని హడావిడి చేయడం, వీళ్ళ వీక్నెస్ ని క్యాష్ చేసుకుని దొంగ సోములు తయారవడం, ఇదంతా చూస్తుంటే జనానికి నిజంగా ఆత్మలున్న వాటి మీద నమ్మకం లేకుండా పోతుంది. కమాన్ రా. రే బాబాయ్, ఈ రోజు అయిపోయారు నా చేతిలో. రే బాబాయ్, తెల్లవారు 7 గంటలకు అలారం పెట్టమన్నాను. పెట్టానుగా. 9 అయింది, ఇంకా మోగలేదు. అసలు ఏం పెట్టావు? ఎహె. మరిదే ఏంటిదా? ఈ పాటింటే యుద్ధం చేస్తున్నాడు కూడా నిద్రపోతాడు. ఇక నిద్రపోయినాడు ఏం చేస్తాడు? అక్కడ ఇప్పుడు లేట్ నైట్. గురువు గారు ఫోన్ ఎత్తుతారో లేదో. ఆడు నీ ఫోన్ ఎత్తకపోవడమేంద్రా? ఆడు ఫోటో నువ్వు పెట్టుకున్నట్టు నువ్వు పంపించే డబ్బులకి వాడు నీ ఫోటోను పెట్టుకునే ఉంటాడు. సుబ్బు, నిన్ను నమ్ముకునే నేను బతుకుతున్నాను. నువ్వు నమ్మినంత కాలం నాకే ఢోకా లేదు. ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మినందుకు ఆల్రెడీ 2 ఇళ్ళు
3 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను. నువ్వు ఇలా కంటిన్యూస్ గా నన్ను నమ్మేశావు అనుకో, 3వ ఇల్లు 4వ ఫ్యామిలీ కూడా మెయింటైన్ చేస్తాను. నువ్వు అలాగే నమ్ముతూ ఉండు మబ్బు. సుబ్బు. అమెరికా నుంచి సుబ్బు గురువు గారు. అమెరికా నుంచా? అవునా? హలో గురుగారు, నేను సుబ్బుని. అష్టమ గడియల్లో ఫోన్ చేసావంటే నువ్వు అష్ట కష్టాల్లో ఉండుంటావు. మీరు దేవుడు గురుగారు. దేవుడు 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 అని ఎన్నిసార్లు అంటావురా? కొత్త విషయం ఏమన్నా ఉంటే చెప్పు. గురుగారు, మొన్న మీరు పంపించిన 2 నిమ్మకాయలు ఎండిపోయాయండి. నిమ్మకాయలు ఎండిపోయాయా? అవును గురుగారు. అమ్మా, 3 సంవత్సరాలు నా తపస్సు దారబోసి సృష్టించిన నిమ్మకాయలు అమెరికా పంపిస్తే అవి ఎండిపోవడం ఏమిట్రా? ఏదో అరిష్టం జరగబోతుందిరా. అరిష్టం అరిష్టం వెధవా. చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలి గురుగారు? ఏం చెయ్యాలని అమాయకంగా అడుగుతావేమిట్రా? నా అకౌంట్ లో 3 లక్షలు వెయ్యాలి. ఆ డబ్బుతో ఒక్కరిగా యాగం చెయ్యాలి. డబ్బు గురించి మీరేం ఆలోచించకండి. అంటే పంపించవా ఏంటి? అరగంటలో పంపిస్తాను. వెరీ గుడ్. కానీ ఒరే, కీడు పోవటానికి 5 రోజులు టైం పడుతుంది. ఈ 5 రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎలా గురుగారు? తూర్పులో తిను, ఉత్తరంలో ఉండు, దక్షిణం వైపు వెళ్ళకు సుమా. వెళ్ళను. దక్షిణ మాత్రం మర్చిపోకురోయ్. బ్యాంక్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే గురుగారు. ఈ లోపు ఏదైనా మంత్రం ఇస్తే జపిస్తూ ఉంటాను. ఒరే, ఎన్నిసార్లు నీకు మంత్రం చెప్తాను రా? మంత్రం చెప్తే బాగుండు. సరే, ఈ మంత్రం అనుకో. ఓం వీరాంజనేయ నమః. అర్థమైందా? ఓం వీరాంజనేయ. కొత్తగా వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు. అరే, మంత్రాలు రాయడానికి నేనేమన్నా రైటర్ అనుకున్నావేంట్రా? యాదవేషాలు లేక చెప్పించేయి. సారీ గురుగారు, ఉంటాను. ఉంటాను కాదు, బ్యాంక్ వెళ్ళు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. ఏరా బ్యాంకా? నీకెలా తెలుసు? నీ గురువుగారు ఫోన్ చేశాక నువ్వు వెళ్ళేది అక్కడికేగా. ఈసారి ఎంత? 3 లక్షలు. పాపం, మీ గురువుగారు డబ్బు చాలా అవసరం ఉన్నట్టున్నది. అంటే ఈ డబ్బు ఆయన తినేస్తున్నాడు నీ ఉద్దేశం? కాదు, మింగేస్తున్నాడు. కళ్ళు పోతాయరా ఆయన అనుమానిస్తే. చాచా, అనుమానం ఏం లేదు, కన్ఫర్మేషన్. మింగేస్తున్నాడు. గురుగారు, ఇప్పుడు 3 లక్షలతో ఏం చేద్దాం? నువ్వెందుకు అంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు? ఏం చేద్దాం అంటున్నావు ఏంట్రా? కంబైన్డ్ గా ఖర్చు చేద్దామా? మీరేం చేయబోతున్నారా అని. 3వ ఇల్లా 4వ ఫ్యామిలీయా? ఇప్పుడే చెప్పను. అష్టమ గడియలని ఇప్పుడు అడుగుతావేంట్రా? అరేంజ్ చేస్తా. వెళ్ళు. ఏంట్రా బాబాయ్, ఇలాంటి పుస్తకాలు చదవడం ఎందుకు, భయపడి అరవడం ఎందుకు? నువ్వు ఆ సుబ్బుగాడిలా తయారవుతున్నావు. అవును, రామాయణం ఎక్కడ చదువుతా అక్కడ ఆంజనేయుడు ఉంటాడట. అయితే ఈ తులసిదళం ఎక్కడ చదువుతా అక్కడ దయ్యాలుంటాయని ఆ సుబ్బుగాడు చెప్పాడు. అందుకేనా వాడి దయ్యాలు రాకుండా దోపమేయడానికి ప్రిపేర్ అయిపోతున్నాడు. నిజమా? ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాకముందే వాడిని ఆపుతాం పదా. అయినా పుస్తకాల్లో దయ్యాల గురించి రాస్తారంతే, అక్షరాల్లోంచి పుట్టుకురా. రారా. స్వాతి అనే 2 ఏళ్ల పసిపాప న్యూయార్క్ లో కిడ్నాప్ కి గురైంది. అమెరికాలో పెరిగిపోతున్న కిడ్నాప్లకి బాధితులైన మరో భారతీయ కుటుంబం. పాప ఆచూకీ కోసం న్యూయార్క్ పోలీసులకి సహకరిస్తున్న తెలుగు సంఘాలు. మార్నింగ్ నుంచి ఈ న్యూస్ వస్తుంది. అంత చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి? సాత్విక్, డబ్బు కోసం ఇదంతా కామన్. ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు? టేక్ ఇట్ ఈజీ. ఏంటి ఈజీనా? నీ కూతురైతే ఇలాగా మాట్లాడతావా? అంత చిన్నపిల్ల గురించి హౌ కెన్ యూ సే దాట్? సాత్విక్, బీ కూల్. మేము బాధపడుతున్నాం, అయినా నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? ఇప్పుడు నేను ఆలోచిస్తున్న స్వాతికి ఏం జరగకూడదు, అదొక్కటే. అందరూ భయపడినట్టుగానే కిడ్నాప్ కి గురైన అభం శుభం తెలియని 2 ఏళ్ల చిన్నారి స్వాతిని కిడ్నాపర్స్ పొట్టన పెట్టుకున్నారు. స్వాతి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఎంతో ముద్దొచ్చే స్వాతి చాలా చురుకైన తెలివైన చిన్నారి అని బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్వాతి చనిపోయినప్పటి నుంచి ఇలానే ఉన్నాడు. వీడు భోంచేసి 2 రోజులైంది. పిల్లలు ఇష్టం అంటే
ఇంత అప్సెట్ కావాలా? అది వాడి జాతక ప్రభావం. శనిది స్టార్ట్ అయిందంటే ఇక మనం ఏం చేయలేం. లే ఆపుతారా ప్లీజ్? కాసేపు బయటికి వెళ్ళండిరా. ఏంటిది సాత్విక్, నీకేమైంది? ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఎవరో పాప చనిపోతే దానికి తిండి మానేసి నువ్వెలా, అదే గదిలో ఒంటరిగా? అసలు నిన్ను చూస్తుంటే నాకు పాపం, పసిపిల్ల, అంత చిన్న పిల్లని చంపేశాడు నిషా. చిన్న పాప చిన్న పాప చిన్న పాప బా, నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. నువ్వు ఇలాగే ఉండిపోతావేమో అని నాకు భయం వేస్తోంది. సారీరా, నాది స్వార్థం. నువ్వు మొత్తం నాకే కావాలనే స్వార్థం. నీ మనసులో నేనే ఉండాలనే స్వార్థం. ఈ ప్రపంచంలో నాకేమీ వద్దు, నువ్వు తప్ప, నీ ప్రేమ తప్ప. అది కొంచెం తగ్గినా తట్టుకోలేను. ఏమైనదో నా గుండెలోనా, ఈ అలజడి నీ మనసునే చేరేందుకేనా? ఏమైనదో నా మనసులోనా, ఈ సందడి నీ అల్లరి నీ అలికిడేనా? ఆకాశమంతా నా ప్రేమనంతా నీ గుండెలో దాచుకున్న వేళ, నా గుండెలోనా లా 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 లా. ఎదుటే ఈ నేల ఉన్న నడిచా నీ ఊహ పైన, అలుపే రాదంట నీ కోసం ఏం చేస్తున్నా. నాలో ప్రేమెంత ఉన్నా నీలా ప్రేమించగలనా? నీతో కాసేపు దూరం ఉన్నా నే బ్రతకగలనా? నీ శ్వాస చెమ్మ పైన నా పేరు రాసుకున్నా, ఈ ఆయువున్న వరకు నా ధ్యాసే నీ పైన. ఏమైనదో నా గుండెలోనా, ఈ అలజడి నీ మనసునే చేరేందుకేనా? నీలో నా ప్రాణముంది, నాతో నీ ప్రేమ అంది. నువ్వే నా తోడు లేకుంటే ఏమయ్యేది? నీతో ఉంటున్న కొద్ది ఇంకా ఉండాలనుంది, ఇంకో నూరేళ్లు బతికేయాలని ఆరాటముంది. నా కంటి పాపలోన నీ బొమ్మ దాచుకున్నా, ఈ శాపమైన వరమే నువ్వుంటే నాలోన. ఏమైనదో నా గుండెలోనా, ఈ అలజడి నీ మనసునే చేరేందుకేనా? ఏమైనదో నా మనసులోన, ఈ సందడి నీ అల్లరి నీ అలికిడేనా? ఆకాశమంతా నా ప్రేమనంతా నీ గుండెలో దాచుకున్న వేళ, లా 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 లా. ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నావు? అనితకి ఏమైనా అయిందా? ఎందుకు అంత కంగారు పడుతూ ఫోన్ చేసావు?
అనిత రాత్రి అసలు నిద్రపోలేదురా, చాలా ఇబ్బంది పడింది. అనిత ఎక్కడ? ఇదిగో ఇక్కడున్నాను. అసలు ఏమైందమ్మా? ఏమీ లేదు బాబాయ్, డ్యూ డేట్ దగ్గర పడింది కదా, రాత్రంతా కాస్త నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఇవన్నీ మామూలే, మా శ్రీవారికే ఎక్కడలేని కంగారు. ఇప్పుడు ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను. అలా అనుకోకూడదు. దీని గురించి మా గురువు గారితో ఒకసారి మాట్లాడాలి. వీడితో నా వల్ల కాదు, మళ్ళీ మొదలు పెట్టారు. బాబాయ్ శుభు చెప్పు. అది మా ఫ్రెండ్ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పాను కదండి. లాస్ట్ టైం మీరు తావిదులు మంత్రాలు కూడా పంపారు. పంపించాను. రాత్రి అమ్మాయికి నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టలేదు అంటే 1 సెకండ్ వాళ్ళ బెడ్రూమ్ ఎక్కడుంది? ఇంట్లోనే ఉందండి. ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో కాకపోతే బజార్లో ఉంటుందా బెడ్రూమ్? వెధవాన్సాలు నువ్వును. ఇంట్లో ఏ మూలలో ఉంది అని. ఓ నార్త్ లో ఉంది. నార్త్ అంటే నిద్ర పట్టదు. మరి ఎక్కడ ఉండాలి స్వామి బెడ్రూమ్? సౌత్ అయితే సంసార సుఖం ఉండదయ్యా. ఈస్ట్ లో పెట్టొచ్చు కానీ మతి స్థిమిత ఉండదు. వెస్ట్ లోనా? వెస్ట్ లో పెడితే ఉద్యోగం ఊడిపోతురా బాబు. 1 సెకండ్. 4 దిక్కులు చెప్పేశాను ఏమిట్రా? అవును గురు మాట్లాడమే కదవా, మాట్లాడమే రాష్ట్రుడా. 4 దిక్కులు చెప్పేశాను కదా, ఓ పని చేయి, సెంటర్ లో పెట్టేసి. సెంటర్ లో అంటే హాల్ ఉందండి. అదేనయ్యా నేను చెప్పేది. 4 దిక్కుల మధ్యలో హాల్ ఉండకపోతే ఉంటుంది. అదేదో గొప్ప విషయం కింద చెప్తున్నావు. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరే ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. నో 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 నో, అలా ఉండడానికి వీల్లేదు. ఆ ఇంట్లో వాళ్ళిద్దరు కాక ఇంకో 2 ఉంటారు. ఒకటి ఆ అమ్మాయి కడుపులో బిడ్డ, అక్కడికి 3 అయ్యారు. ఆ తర్వాత అక్కడ సంచరిస్తున్న దెయ్యం. వెంటనే దాన్ని తరిమేయకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను పూజ చేసి మంత్రించిన తావిజు 2 పంపిస్తాను. అలాగే గురుగారు. నువ్వు 1, 20, 30, మొత్తం కలిపి 1,00,000 రూపాయలు పంపించు. సరే గురుగారు. రిపోర్ట్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. నైస్. ఇంతకీ పేరేమనుకున్నారు? అబ్బాయి అయితే భావేష్, అమ్మాయి అయితే భావికరా. ఏమంటావు బాబాయ్? నైస్ నేమ్. ఒరే దీపు, మా గురువు గారు చెప్పేశారా మీ ఇంట్లో దెయ్యం ఉందంట. ఈసారి ఎంత అడిగారా? 1,00,000 రూపాయలు. నువ్వు మారవారా? నేను దెయ్యం ఉందిరా అంటే నువ్వు డబ్బులు ఎంత అంటావేంట్రా? నోర్మీరా, ఇంకోసారి దెయ్యం పోతామన్నా అంటే చంపేస్తానదవా. అంటే ఇక్కడ దెయ్యం లేదంటావా? ఇక్కడే కాదు, అసలు ఎక్కడా దెయ్యాలనేవే లేవు. సాత్విక్, అలా అంటానికి వీల్లేదు గానీ దయ్యాలు ఉంటాయి, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ లేవురా. మరి ఎక్కడ ఉంటారా? శ్మశానంలో. అవును, ఖచ్చితంగా ఉంటాయి. మీ మొహాలుంటాయి. అంటే నీకు దయ్యాలు లేవని నమ్మకమా? అవును. అయితే ఒక రోజు రాత్రి శ్మశానంలో పడుకుంటావా? పడుకుంటాను. పక్కా పందెం. అయితే మా అందరి తరఫున $2,000. ఓకేరా, డన్ రా. ఆపండ్రా చాలు, టాపిక్ మరి సీరియస్ చేయొద్దు. సీరియస్ ఏముందిరా, ఇక్కడ పడుకున్నట్టే అక్కడ పడుకుంటాం అంతే. ఇక్కడ పడుకుంటే బెడ్, అక్కడ పడుకుంటే బండ. బాబాయ్ మీరు ఊరుకోండి. సాత్విక్ నీకేమైనా పిచ్చేవేర్రా? రే బాబాయ్, సాత్విక్ ని రెచ్చగొట్టావంటే ఐమ్ గోనా కిల్ యూ. ఊరుకోవే. అయితే నేను నీతో వస్తాను. ఇక్కడే వెళ్ళి పడుకుంటే పందెం అవుతుంది, నువ్వు కూడా వెళ్ళి పడుకుంటే ఫస్ట్ నైట్ అవుతుంది. రే సాత్విక్, డోంట్ గెట్ క్రేజీ. డోంట్ వరీ రా, ఐ విల్ విన్ దిస్ బెట్. ఐఎమ్ గోనా ప్రూవ్ దట్ దేర్ ఆర్ నో గోస్ట్స్. ఇదేరా నువ్వు పడుకోవాల్సిన శ్మశానం. రై ఇంకోసారి ఆలోచించుకో. ముందు 2,000 రెడీ చేసుకోండిరా. డాలర్స్ ఏముందిరా, నీ గురించి మా టెన్షన్. ఏం పర్లేదు. సరే నీ ఇష్టం. ఆల్ ద బెస్ట్. బాయ్ రా, మార్నింగ్ వెళ్తాం. నువ్వునే రా సుబ్బు.
రే బాబాయ్ సుబ్బు ఎక్కడ్రా? రే ఆగు. ఏంట్రా? అసలే శ్మశానంలోకి వెళ్ళొచ్చావు, కాళ్ళు కడుక్కున్నావా? కాళ్ళు కడుక్కోపోతే నువ్వు రానివు కదరా. ఒరేయ్ నిజం చెప్పు, రాత్రి నీకు అక్కడ భయం వేసిందా వేయలేదా? భయమా పాడా? మనకి భయమేంటి బాబాయ్? రాత్రి నీకు ఇచ్చిన నిమ్మకాయ లేవురా? నిమ్మకాయ లేదు, తొక్క లేదు, అవి అక్కడే పడేశాను. ముందు 12 డబ్బులు తీయండి అమ్మా. ఒరేయ్ నీతో పెట్టుకున్నందుకు మాకు 2000 బొక్క. అందుకే బాబాయ్ మనతో పందెం వేయకూడదు. సరే గాని ఆ రఘువాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాడా, హెల్ప్ చేయడానికి వెళ్తా ఉన్నాం. రావడానికి లేట్ అవుతుంది, రాత్రి నీకు నిద్ర ఉందో లేదో, వెళ్ళి రెస్ట్ తీసుకో. చలో నువ్వు రారా. రాత్రి నిజంగానే శ్మశానంలో పడుకున్నాడంటావు బాబాయ్? వాడు పడుకోలేదని నీ గురువు కల్లోకి వచ్చి చెప్పాడా? పదరా. హే నిషా. హే నువ్వేంట్రా ఇక్కడ? నిషా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మాట్లాడడానికైతే కుదరదు గాని ముద్దు పెట్టడానికైతే వస్తా. నిషా ఐఎమ్ సీరియస్. నేను సీరియసే, ముద్దు పెట్టడానికైతేనే వస్తా. నిషా. ఓకే బాబా, కస్టమర్స్ ఉన్నారు, చెప్పేసి వస్తాను. ఓకే బాస్. ఏంటి సీరియస్? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదా? సీరియసే, నీతో మాట్లాడాలి. ఓకే ఓకే చెప్పు, ప్రాబ్లం ఏంటి? 2 days నుంచి నాకేదో జరుగుతుంది. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు. ఏదో ఫోర్స్ నన్ను ఆపుతున్నట్టు. నిద్ర పట్టట్లేదు, ఆకలి లేదు, ఏం చేయాలనిపించట్లా. అవునా? ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకో. ఇది జ్వరమే. ఏంటి కామెడీగా ఉందా? ఉండదా మరి? చూడబ్బాయ్, ఆఫీస్ లో పని చేయాలి, కిచెన్ లో వంట చేయాలి, బాత్రూమ్ లో స్నానం చేయాలి, బెడ్రూమ్ లో పడుకోవాలి. ఇవి బేసిక్స్. ఇది మానేసి శ్మశానంలో పడుకుంటే ఇలాగే ఉంటుంది. దానికి దీనికి సంబంధం ఏంటే? మరి కాకపోతే రోజు పడుకునే బెడ్రూమ్ మారితేనే మనకి సరిగ్గా నిద్ర పట్టదు. నువ్వు ఏకంగా శ్మశానంలో. చూడు, నువ్వు దెయ్యాల్ని నమ్మవు, ఓకే, భయాన్ని నమ్ముతావుగా? నేనేం భయపడలేదు. కరెక్ట్. బాగా భయపడినోళ్ళు ఫస్ట్ చెప్పే మాట ఇదే. నేను నిజంగా భయపడలేదే. సరే సరే, సుబ్బగాడికి చెప్పలేకపోయావా? ఒక తాయత్తో నిమ్మకాయ ఇచ్చేవాడు. ఓకే, నేను వెళ్తాను. భయంలో భలే ముద్దొస్తున్నావురా. ఓకే, అన్నీ వదిలేసి హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఓకే, నా దగ్గర ఒక టాబ్లెట్ ఉంది, ఇమ్మంటావా? ఏంటి అది? ఇప్పుడు ఎలా ఉంది? టాబ్లెట్ పనిచేసిందా? కొంచెం పనిచేస్తున్నట్టుంది. ఇంకోటి ఇవ్వా? హే, ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్ వెంటనే వాడాలి, అలా అని వెంటనే వాడకూడదు. డాక్టర్, మళ్ళీ టాబ్లెట్ కోసం ఎప్పుడు రమ్మంటారు? అచ్చా, వెయిట్ చేయండి, టాబ్లెట్ వస్తుంది. ఓకే, ఐ లీవ్. బై. నిషా, కొంచెంసేపు ఉండువే. అప్పుడే కోపమా?
రెస్ట్ తీసుకో. బాయ్. హే హీరో, ఏంటి సర్ప్రైజ్? తింటావా? వద్దు. ఆమ్లెట్ తింటావా? ఇప్పుడు వంట చేసే మూడు నాకు లేదు. జ్యూస్ తాగుతావా? మ్మ్. పోనీ టాబ్లెట్ ఇవ్వనా? నో, వద్దు. టాబ్లెట్ కూడా వద్దా? ఏమైందిరా నీకు? మొహం అలా పెట్టుకుని కూర్చుంటే నాకేం అర్థం అవుతుంది? ప్రాబ్లం ఏంటో చెప్పు. నా ప్రాబ్లం నీకు కామెడీగా ఉంది కదా. ఏమైంది సాత్విక్? అది నిషా, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. ఒక్కడనే ఉంటే నా చుట్టూ ఏదో జరుగుతుంది. అదేంటో నాకే తెలియట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది నిషా. కూల్ రా, నువ్వేం టెన్షన్ పడకు. మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సైకియాట్రిస్ట్ నా అంటే నాకు పిచ్చి పడింది అనుకుంటున్నావా? హే కమ్ ఆన్, నేను అనేది అర్థం అవుతుంది నాకు. అర్థం చేసుకుంటామని వస్తే బాగుంది నిషా. హౌ కెన్ యూ సే దట్? నాకు పిచ్చా? నేను అలా అనలేదు సాత్విక్. నువ్వు కరెక్ట్ గానే అన్నావు. నాకు పిచ్చి పట్టింది కదా, నాకే అలా అనిపిస్తుందిలే. ఓకే బాయ్. అరే, నువ్వు నన్ను రాంగ్ గా అర్థం చేసుకున్నావు. ఐ డోంట్ మీన్ దట్. లేదు, నువ్వే కరెక్ట్. నువ్వు ఒక్కదానవే కరెక్ట్. హ్యాపీయా? హే సాత్విక్, సాత్విక్. గాడ్. రే, నేను ఆఫీస్కి వెళ్ళి 3 days అవుతుందిరా. లీవ్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లం లేదులే. నిషానే కదరా, ఎత్తొచ్చుగా. నువ్వు పోనీరా. యూజువల్ గా ఇండిపెండెంట్ గా బ్రతికే వాళ్ళలో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ కామన్ రా. కానీ మీ గొడవ ఇలాగే పెరిగి ఇంకా ఎంత పెద్దదవుతుందో అని భయం వేస్తుందిరా. సాత్విక్, సాత్విక్, అక్కడేదో ఉందిరా. నా రూమ్ లో ఏదో తిరుగుతుందిరా. ఏమైందిరా? నా రూమ్ లో ఏదో చూసాను రా. ఒక్కసారి రారా. ఏముండదులే, వెళ్ళి పడుకో. అరే నిజం రా, ప్లీజ్ ఒక్కసారి రారా. నిజంగా ఏమైనా ఉందా అక్కడ? నా మీద ఒట్టురా, ఏదో తిరుగుతుందిరా. సరే పద. ప్లీజ్ రా. రేయ్, ఏం లేదు కదరా? లేదురా, ఇక్కడే బెడ్ మీద పడుకున్నాను. ఏదో వచ్చి బెడ్షీట్ లో దూరిందిరా. జాగ్రత్త. ఆగు. గురువే నమః, గురువే నమః. ఓం గురుగారు. ఏం లేదులేరా, పడుకో.
ఓం గురువే నమః, ఓం గురువే నమః. నా దగ్గర 2000 దుబ్బేస్తావారా బాబాయ్ మజాకా? ఏరా పిచ్చి పట్టిందా? Happy Halloween. ఓ, ఈరోజు హాలోవీన్ డే కదా. అయ్యో మర్చిపోయాను. దొరికాడు బాబాయ్. Happy Halloween. Happy Halloween. అమ్మో. అమ్మోనా? అమ్మ అంటే మీరు తెలుగు? యా. హాయ్, ఐమ్ శాంతి. హాయ్, ఐఎమ్ సాత్విక్. సాత్విక్? యా. నైస్ నేమ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కొత్త అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఈ మాట వాడకుండా అబ్బాయిలు స్టార్ట్ అది చేయాలి. కాదండి, నేను నిజంగా మిమ్మల్ని చూశాను. మిమ్మల్ని చూడగానే 2 విషయాలు అనిపించాయి. ఒకటి ప్రేమలో ఉన్నారని, 2 టెన్షన్ లో ఉన్నారని. ఆమె కరెక్ట్? అది కరెక్టే. ప్రేమ ఎవరితో అని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ టెన్షన్ ఎందుకు? అది చిన్న ప్రాబ్లం. ఏ చెప్పకూడదా? చెప్పుకునేంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అయితే వదిలేయండి. వదలక్కర్లేదు, అదే పోయింది. పోయిందా? ఎప్పుడు? ఆ, మిమ్మల్ని చూడగానే. అది సరే, మీకు విషయం చెప్పనా? మీ నవ్వు చాలా బాగుంటది. అచ్చా, మీరు కూడా రెగ్యులర్ అబ్బాయిలాగే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఎక్కడో చూసినట్టుంది అన్నారు, నెక్స్ట్ నా నవ్వు బాగుంది అన్నారు, తర్వాత నా వాయిస్ బాగుంది అంటారా? అది మాత్రం అన్నా. వాయ్, నా వాయిస్ బాగాలేదా? అదేం లేదు, నా గర్ల్ ఫ్రెండ్ వాయిస్ చాలా బాగుంటది. తన వాయిస్ అంటే నాకు పిచ్చి. మీకు మాట చెప్పచ్చా? ఏంటి? మీరు నవ్వకండి, నాతో ఉన్నప్పుడు అస్సలు నవ్వకండి. ఓకే. నవ్వేసానా? అక్కడ వద్దంటే ఇంకా వచ్చేస్తుంది. అసలు టైమే తెలియలేదు. ఇంకా ఇంకా అంటే ఇంకా ఇంకా అంటే ఏంటో తెలుసా? ఇద్దరి మధ్య మాట్లాడే మాటలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మాట్లాడాలనిపిస్తున్నప్పుడు వాడే మాటే ఇంకా. సో తెల్లారేలా ఉంది, బయలుదేరదామా? ఇంకా ఇంకా బాయ్. ఓకే, బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ రా. రైట్ రా. నువ్వు రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావు? అది నిషా దగ్గరికి వెళ్ళాను. ఎందుకు? నిషా దగ్గరికి వెళ్తే ఎందుకంటావేంటి బాబాయ్? నేను ఎందుకన్నది అబద్ధం ఎందుకు చెప్తున్నావు అని. నువ్వు రాకపోతే నిషాకు ఫోన్ చేశాం. చూడరా, తప్పు చేసిన వాడే అబద్ధం చెప్తాడు. నువ్వు చేసిన తప్పేంటి అని అడగం, కానీ తప్పు చేయకని మాత్రం చెప్పగలం. అసలు ఇంత కష్టపడి వేగా షిఫ్ట్ అయింది ఎందుకురా? నిషా కోసమేగా. ఇప్పుడు ఇదంతా మానేసి ఇలా ఆపుతావా? ఏంట్రా, ఒక్క రాత్రి ఇంటికి రాకపోతే తప్పు చేసినట్టేనా? మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఒరేయ్, మేము ఎక్కువ ఆలోచించామా తక్కువ ఆలోచించాలన్నది కాదురా ముఖ్యం. నువ్వు కరెక్ట్ గా ఆలోచించాలన్నదే చాలా ఇంపార్టెంట్. మేము ఎందుకు చెప్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోరా. అసలు ఇంత కష్టపడి వేగా షిఫ్ట్ అయింది ఎందుకురా? నిషా కోసమేగా. హలో, హాయ్ నిషా. ఐఎమ్ సారీ రా. ఏంటి, బిజీయా? ఓకే, ఈవినింగ్ 6 o'clock ఆస్కర్ రెస్టారెంట్లో కలుద్దాం. ఓకే, సీ యూ దేర్. బాయ్. Are you ready with the order, sir? I'm waiting for someone. Give me 5 minutes. All right. Have a good time. Thank you. హాయ్ సాత్విక్. హాయ్ శాంతి, మీరా? ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు? అది నా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే క్యారీ ఆన్, నేను డిస్టర్బ్ చేయదలుచుకో. అయ్యో, నాట్ ఎ ప్రాబ్లం. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ష్యూర్? యా, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హాయ్ సాత్విక్. హే, హాయ్ నిషా. బై ద వే,
షీఈ్ మై ఫ్రెండ్ శాంతి అండ్ షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ నిషా. యా. సిట్. యు క్రేజీ. వాట్? నిషా. చాలా పొసెసివ్ అనుకుంటా మీ గర్ల్. ఎక్స్క్యూజ్ మీ నిషా. 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 మనసు నలిగిన అదే కథ మరల చెదిరిన కళ ఎదలు కలిసిన చెరు వ్యధ కలత మిగిలిన ఇలా జతగా సాగే ప్రేమ పెద్దగా మారే తీరాలకి ఇలా చేరును ఈ మౌనాలలో అలా ఒకరికొకరుగా ఇన్నాళ్ళుగా ఎవరికెవరుగా ఇక చివర తెలియని ఎడారిలో చిగురులుండునా ఇక చినుకై రాలే ప్రేమ సిగలా రగిలేవో ఈ ఆటలో ఎటు ఓటమో మరి వైపు గెలుపున్నదో. అబ్బా నెట్రా. ఒరే సుబ్బు, ఇప్పుడు ఆ షెల్ఫ్ అక్కడి నుంచి జరపడం అంత అవసరమా? అవసరం కాదు, అర్జెంట్. వాడికి ఇండియాలో గురువు ఉన్నాడు కదా, వాడు ఫోన్ చేసి ఏదో చెప్తా ఉంటాడు, వీడు ఇక్కడ మనం చంపుతా ఉంటాడు. వాస్తమ్మా వాస్తు తప్పదు. అరే అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాంరా? వాడిని ఆ నిషాని కలిపి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని కదరా, మరి ఇదెందుకురా? వాళ్ళని కలపడం ఎంత ఇంపార్టెంట్, దీన్ని కలపడం కూడా అంతే ఇంపార్టెంట్. అయినా రాఖీ సాంది ఇవే కదా రాని. అయితే పని చేయరా, ఇల్లున్న వస్తువులు కింద పడి కొంచెం ఫ్రీ అవుతుంది, అట్లా ఆకపోవచ్చు. సతీష్ సరే ఓ పని చేయను, అడ్డది నేటి తీస్తా, తొందరది. అనిత చెత్తంతా బయట పడేయచ్చుగా. ఒరే ఆగండి రా, అవి మా పెళ్లి ఫోటోలు. తీ. ఓ అబ్బో తీసుకో. నీ మ్యారేజ్ ఫోటోసా? చూసుకోపోతల్లి తిరది. జాగ్రత్త. ఇటువో. దీపు చూడు, మన పెళ్లి ఫోటోలు ఇక్కడున్నాయి. ఇప్పుడు ఆ పేడకలు ఎందుకు గుర్తు చేస్తావు అనిత? ఏంటన్నా మన పెళ్లి పీడకలా? చెప్తా. అనిత నీకు తెలుసా? యా తెలుసు, తను మా కలీగ్. యాక్చువల్లీ తను వేరే టీమ్ లో వర్క్ చేసేది. ఐ థింక్ కంపెనీ యానివర్సరీలో ఒకసారి కలిసాం. తెలుసు కానీ పెద్దగా పరిచయం లేదురా. తన పేరు శాంతి కదా? అవును, నీకెలా తెలుసు? తెలుసు, తను మొన్న హాలోవిన్ ఫెస్టివల్ లో పరిచయం అయింది. చాలా మంచి అమ్మాయి. మొన్న పరిచయం అయిందా? తను నీకు మొన్న పరిచయం అవడం ఏంట్రా? ఎరా పరిచయం అవ్వకూడదా? అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే తను చనిపోయి ఆల్రెడీ 2 years అయింది. తను చనిపోవడం ఏంటి? నేను ఈ మధ్య రోజు కలుస్తున్నాను. నేను చెప్పేది నిజం. నిషా, నీకు మన శాంతి అనే అమ్మాయిని పరిచయం చేశాను కదా? నువ్వు ఆ రోజు శాంతి అని పరిచయం చేసినప్పుడు పక్కన ఎవ్వరూ లేరు. హాయ్ నిషా. హాయ్ సాత్విక్. బై ద వే, షీఈ్ మై ఫ్రెండ్ శాంతి అండ్ షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ నిషా. హే నిషా, నువ్వు అలా ఎందుకు బిహేవ్ చేసావో అర్థం కాక కోపంగా వెళ్ళిపోయాను. అంటే శాంతి శాంతి రిలాక్స్ సాత్విక్, కంగారు పడకు. ఇదంతా చూస్తుంటే సంథింగ్ ఈజ్ రాంగ్. శాంతి చనిపోయాక 2 years తర్వాత మళ్ళీ నీకు కనిపించిందంటే. రే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మా గురువు గారు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. రే డోంట్ బి స్టూపిడ్ రా. ఏం తెలుసు అడిగే? ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే డాక్టర్ తిలకే కరెక్ట్. హలో గురుగారు. సుబ్బు, మా సాత్విక్ ఈ మధ్యన ఒక ఆత్మ పరిచయం అయిందండి. ఆగు, నువ్వు అక్కడ ఆగు. అది మగాత్మేనా
కాదు గురుగారు, అది ఓ అమ్మాయి ఆత్మ. అదేలేవయ్యా, మగాత్మ పంపించిన ఆడాత్మ. మీరైతే ఆ దెయ్యంతో పోరాడి దాన్ని ఎలాగోలా చాలా సులువుగా వదిలించేస్తారని ఎంత చెప్తున్నా మా వాళ్ళు వినకుండా వీళ్ళు ఇక్కడ గోస్ట్ రీడర్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. దెయ్యాలను వదిలించేవాడు కదా, ఇది వరకు దీపక్ నన్ను నాడి దగ్గర తీసుకెళ్లాడని కూడా మీకు చెప్పాను. నువ్వు వెళ్ళావా? సుబ్బు, ప్రపంచంలో నన్ను ఎవడు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు నమ్మితే చాలు, నేను హ్యాపీ. నువ్వు అటు ఇటు వెళ్ళబాకరా సుబ్బు. అది నువ్వు ఆ మాట మీద ఉండు, చెలరేగిపోతాను. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. నేను యోగ సమాధిలోకి వెళ్ళి డీటెయిల్డ్ గా ఏం చేయాలో చెప్తాను. ఓకే? వడ్డాణం కావాలండి. ఇప్పుడే యోగ సమాధి నుంచి బయటికి వచ్చాను. సుబ్బు, అది మామూలు పిశాచి కాదు, అది కామ పిశాచి. మీ వాడి మీద మనసు పడింది. దాన్ని ఎదుర్కోవటానికి ముఖ్యంగా 3 కావాలి. 1 ధైర్యం, 2 నమ్మకం, 3 పైకం. డబ్బు సంగతి నువ్వు చూసుకో. అలాగే అండి. మిగతాది నేను చూసుకుంటా. ఎంత డబ్బైనా పర్వాలేదు గురుగారు, ఆ గోస్ట్ రీడర్ దగ్గరికి వెళ్లకుండా ఆపడం ఎలాగో నాకు తెలియట్లేదు. పిచ్చి సుబ్బు, వాళ్ళని వెళ్ళని, వాళ్ళు ప్రయత్నం మాత్రమే చేస్తారు, పని పూర్తి చేసేది నేను కదా. నువ్వు పని చేయి సుబ్బు. ఇప్పుడే బ్యాంక్ వెళ్తా గురుగారు. అది ఆ పాయింట్ మీద ఉండు. నువ్వు బ్యాంక్ వెళ్ళు. ఐ లవ్ యూ సుబ్బు, ఐ లవ్ యూ సుబ్బు. ఏంటి వడ్డాణం కావాలా నీకు? పైనుంచి కిందకి తొడుపు చేయించొద్దు. రే రాఘవా, రాఘవా. మీరీ మధ్య ఒక రాత్రంతా శ్మశానంలో పడుకున్నారు కదా? అవును. మొన్న హాలోవీన్ ఫెస్టివల్ రోజు ఒక అమ్మాయి పరిచయం అయింది. అవును. ఆ అమ్మాయి చనిపోయి 2 ఏళ్లయింది. ఈ విషయం మీకు ఈ మధ్య తెలిసింది. అవును. ఏదో విషయం తను మీతో చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ ఆ విషయం ఏదో చెప్పకుండానే మీ వైబ్రేషన్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ వైబ్రేషన్స్ ద్వారా నేను ఆత్మ వరకు చేరుకునే ప్రయత్నం చేస్తాను. అసలు తను మావాడి దగ్గరికి ఎందుకు వచ్చింది సార్? మనిషి చనిపోయిన తర్వాత ఆత్మగా మిగలటానికి రకరకాల కారణాలుంటాయి. తను ఏ కారణంగా ఇతని దగ్గరికి వచ్చిందో తెలుసుకోవాలంటే నాకు కాస్త టైం కావాలి. సార్, మరి తను మళ్ళీ కనిపిస్తే? కనిపించదు. తను ఆత్మ అనే విషయం మీకు తెలిసిపోయిన తర్వాత కనిపించే అవకాశమే లేదు. కానీ అలా అని రిలాక్స్ అవ్వలేం. వేరే ఏ రూపంలో అయినా మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రే మామా, జరిగినట్టు ఎట్లా చెప్పిండంటావు? ఆడేం చెప్పాడు రా తొక్క. అదే మా గురువు గారు అయితే జరగబోయేది కూడా చెప్తారు. మన December 21 కలియుగాంతం గురించి కూడా చెప్పారు తెలుసా? ఏం జరిగిందా తొక్క? అసలు ఏం జరగలేదు కదా. అవును, ఏం జరగలేదు. దానికి ప్రపంచం అంతా నాకు మా గురువు గారికి రుణపడి ఉండాలి. ఆయన నా దగ్గర 2 లక్షలు తీసుకుని కలియుగాంతం జరగకుండా హోమం చేశారు. అందుకే కలియుగాంతం ఆగిపోయింది తెలుసా? మీరెన్నైనా చెప్పండి రా, నాకెందుకు ఆ తిలక్ గారిని చూస్తుంటే ఆయన ఏం చేయలేడేమో అనిపిస్తుంది. రేయ్, ఈ మాట ఆయన దగ్గర చెప్పనుండే, ఓ దయ్యాన్ని వదిలేస్తుండే. అంత లేదమ్మా ఆడికి. రే, నోరు మీద ఆపుతావా? సాత్విక్, ఇలాంటప్పుడే మైండ్ లో చాలా చాలా కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్ అంతే. ఆయన ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేశాడు. కూల్, నువ్వేం కంగారు పడకు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఆల్ రైట్. రే, ఒక్కసారి ఆలోచించండి రా. మా గురువు ఇంకొకసారి నీ గురుగారు పేరు చెప్పావనుకో, ఇప్పుడే ఇండియా టికెట్ కొనుక్కొని వెళ్ళి మీ గురువు గారిని చంపి వచ్చి నేను చంపేస్తా. మాకు దరిద్రం పోద్ది. మీకు ఎన్నిసార్లు చెప్పినా మారర్రా, ఆయనకి చావే లేదు.
ఆయనకు చావు లేదు, నీ ఏటీఎం కి ఎక్స్పైరీ డేట్ లేదు. పదా. తను ఆత్మ అనే విషయం మీకు తెలిసిపోయిన తర్వాత కనిపించే అవకాశమే లేదు. కానీ అలా అని రిలాక్స్ అవ్వలేం. వేరే ఏ రూపంలో అయినా మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిషా నువ్వా? ఐమ్ సో సారీ సాత్విక్. దీపక్ చెప్పాడు డాక్టర్ తిలక్ ని కలిశారంట కదా, ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకో మాట చెప్పనా, నువ్వు మంచోడివిరా, నీకెప్పుడు చెడు జరగదు. ఏమైనా తిన్నావా? నేనేం తిన్నా. ఏ? నువ్వు నాతో ఉండు, అది చాలు. నేనెక్కడికి వెళ్ళను, ఇక నీతోనే ఉంటాను. ఈట్ సంథింగ్ నా. నేను తిన్నా. పోనీ ఆమ్లెట్ తింటావా? అమ్మయ్యా, ఎన్నాళ్ళకి నవ్వెవరా బాబు. సుబ్బు బాబాయ్, మన హీరో నవ్వుతున్నాడు. వాళ్ళెవరు లేరు, బయటికి వెళ్ళారు. అవునా? ఇంట్లో ఎవరూ లేరా? ఇంట్లో ఎవ్వరూ లేరా? లేరు. ఇంట్లో ఎవ్వరూ లేరా? లేరు. ఎవరో బెల్లు కొడుతున్నారు చూడవే. బాబాయ్ వాళ్ళు అయి ఉంటారు, వెళ్ళి చూడు. ఏం జరిగింది నిషా? నిషా, హే నిషా, ఏం జరిగింది? ఏం జరిగింది నిషా? నిషా, ఏముంది అక్కడ? నిషా, నిషా, అక్కడ ఏం లేదు నిషా. నిషా,
హలో సాత్విక్ ఇప్పుడు మీకేదో ప్రాబ్లం అయిందే. అవును సార్. దెన్ ఐమ్ రైట్. ఆత్మ మీరు ఎక్కడుంటే అక్కడే మీకు ఫాలో అవుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఈసారి కాస్త వైలెంట్ గా ఉంది. బీ కేర్ఫుల్. మీ ప్రాణాలకే ప్రమాదం. ఐ థింక్ ఎందుకైనా మంచిది ఒకసారి వచ్చి కలవండి. ఓకే ఇప్పుడే ఇప్పుడే బాయ్. నిషా 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 ఏది హలో హే దీపక్ హలో సార్. హాయ్ సార్ అది డోంట్ యు వరీ, ఐఎమ్ వాచింగ్ యూ. అందుకే మీరు డేంజర్లో ఉన్నట్టు కనిపెట్టగలిగాను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ నేను ఆత్మ వరకు చేరుకోగలిగాను. 21st సెంచరీలో కూడా ఇవన్నీ అలా నమ్మడం సార్. మరి 21st సెంచరీలో మీరు ఊపిరి ఎందుకు తీస్తున్నారు? 21st సెంచరీలో ఊపిరి తీయడం మారినప్పుడు ఈ నమ్మకం ఎందుకు మారాలి? అంటే సైన్స్ డెవలప్ అయింది కదా అని మా వాడు ఉద్దేశం సార్. 30 ఏళ్ల క్రితం మన కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు మనం కంప్యూటర్లోనే బతుకుతున్నాం. 30 ఏళ్ల తర్వాత కంప్యూటర్ అనేది ఒకటి ఉండేదని మనం మాట్లాడుకోవచ్చు. సైన్స్ డెవలప్ అయిపోయిందంటారా? డెవలప్ అవుతుందంటారా? సరే, మీ దృష్టిలో హూ ఇస్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్? న్యూటన్. న్యూటన్ తన 23 ఏట యాపిల్ కింద పడితే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని చెప్పాడు. అంటే 23 ఏళ్ల వరకు తను ఏది కింద పడడం చూడలేదా? భూమి పుట్టినప్పటి నుంచి ఎర్త్ గ్రావిటేషన్ ఉంది. ఎమ్ ఐ రైట్? న్యూటన్ అనేవాడు ఎప్పుడో వచ్చి చెప్తే అప్పుడు ప్రపంచం నమ్మింది. దట్స్ సైన్స్. సైన్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? సైన్స్ తను చూసేదే నమ్ముతుంది. చీకట్లో ఏముందో చూడడానికి లైట్ వేస్తుంది. అక్కడ ఇంకా చీకటి ఎక్కడుంది? సైన్స్ చెప్పలేనంత మాత్రాన అది లేదనుకోవడం పొరపాటు. మన చుట్టూ ఆత్మలున్నాయి, కానీ అవి కొందరికే కనిపిస్తాయి. నీ విషయంలో శాంతి నేనెందుకు ఫాలో అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటి వరకు తనతో నేను ఎన్నిసార్లు ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినా చాలా స్టబన్గా, సైలెంట్గా ఉంది. కానీ ఆ మౌనం వెనుక ఏదో బలమైన కోరిక ఉంది. అదేంటో తెలుసుకునేంత వరకు లెట్స్ వెయిట్ అండ్ సీ. రే రే ఏంట్రా? ఏం లేదు. ఇంకా డాక్టర్ తెలక్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? ఏం కాదు సాత్విక్, ఊరుకో. ఎక్కువ ఆలోచించుకో. కాఫీ తాగు, చల్లారిపోతుంది. అనిత, శాంతి గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఆ అమ్మాయి ఒక అమెరికన్ పెళ్లి చేసుకుంది. అతని పేరు రాబర్ట్ అనుకుంటా. అప్పట్లో నేను విన్నదాన్ని బట్టి వాళ్ళ హస్బెండ్ కి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవట. దానికి తోడు కల్చరల్ కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళకి రోజు ఇష్యూస్. ఒక రోజు బాగా తాగొచ్చి కొట్టి చంపేశాడంట. ఈ విషయం అప్పట్లో చాలా పెద్ద న్యూస్ కూడా అయింది. వాడేమో శాంతిని చంపేశాడు, అందుకు జైలుకి వెళ్ళాడు. మరి ఆ శాంతి వీడికి ఎందుకు పడుతుంది? నో క్లూ. అదే బాబాయ్, నాకు అర్థం కావట్లేదు. సాత్విక్, నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకు అమ్మ ఇదివరకు ఎక్కడ పరిచయం ఉందా? లైక్ యునో స్కూల్ డేస్ లో కానీ, కాలేజ్ డేస్ లో కానీ, పోనీ ఆఫీస్ లో ఎక్కడ చూసావా? లేదంట, నో ఛాన్స్. రేయ్, నాకు 3 డౌట్స్ ఉన్నాయరా. ఒరేయ్, నీకు బ్రెయిన్ ఉందంటే విచిత్రం గానీ డౌట్లు లేంటే ఆశ్చర్యం ఏంది? అడుగు అడుగు అడుగు. రేయ్, నువ్వు నిజం చెప్పు. నీకు ఫ్లాష్ బ్యాక్ లో శాంతితో లవ్ స్టోరీ ఉంది కదా? ఆడికి ఆ అమ్మాయి పరిచయం లేదంటే వాడికి ఫ్లాష్ బ్యాక్ లో ఆల్రెడీ లవ్ స్టోరీ ఉందని కన్ఫర్మ్ చేస్తావేంట్రా? పర్లేదు, రెండోది అడుగు. శాంతి మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? రేయ్, నేను ఎక్కడున్నా నీకు తెలీదా? అయితే మా గురుగారు చెప్పిందే కరెక్ట్. నీతో వాడిని చంపించి తన పగ తీర్చుకోవడానికి చూస్తుంది. ఇది కరెక్ట్ రా. షాంపిల్ గా ఇన్ని ముందు వేసాయి, మనకు దరిద్రం పోతుంది. నిజమే, హిందీ వేసేయాలరా. దీపు, ఏమైంది? రే, అంబులెన్స్ ఫోన్ చేయరా. చేస్తున్నా. త్వరగా చేయరా. చేస్తున్నారా? హలో హలో, ఎమర్జెన్సీ. వస్తున్నాం ఆందివే అమ్మా. రండమ్మా రండి. ఆగండి ఆగండి బాబాయ్, నువ్వు తప్పుకో. ఈడొకడు చాదస్తాం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, కుడికాలు లోపల పెట్టరండి. థ్యాంక్ యూ. రామరా.
మా గురుగారిని తలుచుకోండి, మొత్తం మంచి జరుగుతుంది. అచ్చా నీ పొలికే, మీ ఆయన ఒక్క పొలికే లేదమ్మా. నెక్స్ట్ 3 miles లో ఎగ్జిట్ తీసుకో. డ్రైవ్ అని చెప్పి ఎందరో తీసుకొచ్చావంటే? కీప్ గోయింగ్, నేను కిడ్నాప్ చేస్తున్నాను. అమ్మో, కిడ్నాపా? తర్వాత రేపు చేస్తావా? ఏ అరుస్తావా? హ్యాపీగా అరుస్తా. నువ్వెంత అరిచినా ఇక్కడ వినేవాళ్ళు ఉండరు. ఇంత రిమోట్ ప్లేస్ ఎందుకు తీసుకొచ్చావే? రొమాంటిక్ గా ఉంటుందని. అబ్బో, అయితే రెచ్చిపోవాల్సిందే. అదేంటి మాటల్లో నిద్రపోయావు? రేపు చేస్తాను, రేపు. ఎలా పడుకుందో. నిషా 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 ఆగు నిషా. నిషా నీకేం కాలేదు కదా? అసలు ఏమైంది సాత్విక్? సాత్విక్, ఎక్కడున్నావు? ఓకే, ఇప్పుడు నీతో పాటు ఎవరున్నారు? నన్ను కలవగలరా? వెంటనే ఇక్కడికి రండి. హాయ్ సార్. హాయ్. తిను నా గర్ల్ ఫ్రెండ్ నిషా. హలో సార్. వుడ్ యు మైండ్ వెయిటింగ్ అవుట్ సైడ్? పార్డన్ మీ? మీరు కరెక్ట్ గానే విన్నారు. కొంచెం బయట వెయిట్ చేస్తారా? ప్లీజ్ నిషా, బయట వెయిట్ చేయవా? షూర్. సార్ అసలు ఏం జరుగుతుంది సార్? సాత్విక్, ఏనాళ్ళు మనం అనుకున్నట్టు ఆత్మ టార్గెట్ నువ్వు కాదు, నిషా. సార్ మరి ఆత్మ నాకు కనిపించి తన టార్గెట్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. తను ఇప్పుడు లోపలికి రాగానే ఆ అమ్మాయి నుంచి వచ్చిన వైబ్రేషన్స్ సంథింగ్ స్ట్రేంజ్. Call her inside. Okay. Nisha, come in. Sorry to make you wait. Oh, that's okay. Yeah, we are done. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. నిషా, బీ కేర్ఫుల్. పద. థ్యాంక్ యూ సార్. సాత్విక్, ఆయన ఏంటి ముందు బయట ఉండు అన్నాడు, తర్వాత జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంది, జస్ట్ క్యాజువల్ గా చెప్పుంటాడు అంతే. అది నాకే చెప్పొచ్చు కదా, బయట ఎందుకు వెయిట్ చేయమన్నాడు? లోపల నీకేం చెప్పాడు? టెన్షన్ పడాల్సింది ఏం లేదని చెప్పాడే. కూల్. ఆ మాట నేనుండగా చెప్పకూడదా? నువ్వేదో దాస్తున్నావు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావే? ఇందులో పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు.
నిన్ను చూసి చిన్నపిల్ల అనుకుని ఉంటాడు, అందుకే బయట వెయిట్ చేయమన్నాడు. ఆయనకి తెలియదు కదా నువ్వు పెద్ద రాక్షసువని. ఏయ్ కొడతా. ఓకే బాయ్. హే, నేను 1 hour లో వచ్చేస్తాను. విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే నిషా, నువ్వు జాగ్రత్త. ఓకే బాయ్. సీ యూ. నిషా, నిషా ఏమైంది? నిషా ఏమైంది? సార్ ఏం జరుగుతుంది సార్? నేను గెస్ట్ చేసింది కరెక్ట్ అయింది. ఎందుకైనా మంచిది, మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఐఎమ్ సారీ, ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఆత్మ చాలా పవర్ఫుల్ అని తెలిసింది. ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ అ ఛాలెంజ్. ఐ థింక్ వీ హ్యాడ్ గుడ్ రన్. బాబాయ్, సుబ్బుగాడు ఎక్కడ? ఇక్కడ ఎందుకుంటారా? లోపల ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు చేసే పనే కదా పూజ. రే బాగా ఆలోచించారా? ఏంట్రా? డాక్టర్ తెలక్ చెప్పినట్టు నిషాన్ని ఒంటరిగా ఇంట్లో ఉంచడం మంచిది కాదు. ఇప్పటికిప్పుడు సడన్ గా ఎక్కడికి షిఫ్ట్ చేస్తాంరా? ఎక్కడికో ఎందుకురా, మనీలే ఉందిగా. ఏం బాబాయ్? కరెక్టేరా, అంతకు తోడున్నట్టు ఉంటుంది. నిషాన్ వెంటనే షిఫ్ట్ చేయి. ఇవాళ సాయంత్రమే డ్రాప్ చేయి, సరేనా? అలాగే బాబాయ్ పద, నీ చేత మంచి టీ పెట్టివు. పద. ఎప్పుడూ ఒంటరిగానే ఉన్నాను. ఏంటో ఇంతకుముందు ఎవరింట్లోనూ ఉండే అలవాట్లేదు. అంతా కొత్తగా ఉంది సాత్విక్. దీపక్ అనేది నీ కొత్త ఏం కాదు కదా. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎ గుడ్ టైమ్ దేర్. వాళ్ళ ఇంట్లో చిన్న పాప కూడా ఉంది సాత్విక్. యు నో నా, ఐ డోంట్ లైక్ కిడ్స్. ఐఎమ్ రియల్లీ వరీడ్ రా. ఇక ముందు ఏ ప్రాబ్లమ్స్ ఉండవురా. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఓకే, కీపింగ్ ఫింగర్స్ క్రాస్డ్. ఆల్ ఈజ్ వెల్. హాయ్ రా. రా 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 రా, బ్యాగ్ ఇటు తీసుకో. హాయ్. హాయ్. ఓయ్, ఈ లగేజ్ ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టే. ఆల్రెడీ రూమ్ అంతా రెడీ చేశాను, నీకు తెలుసుగా. హలో, we're going to have lots of. పాప పడుకుంది, రేపు మార్నింగ్ జాలీగా మాట్లాడుకుందాం. పద నీ రూమ్కి. డోంట్ వరీ రా, షీ విల్ బి సేఫ్ హియర్. ఓకే ఓకే రా. ఆడుకుంటావా? అమ్మతో ఆడుకుందామా? ఆడుకూడదమ్మా చిచ్చి బంగారు. ఓ ఏ నిషా, ఎక్కడికి వెళ్తున్నా? కూర్చో. పాప ఏడుస్తుంది కదా. నవ్వమ్మా.
నువ్వు కూడా అమ్మ అయితే తెలుస్తుంది పిల్లల ఏడుపు ఎంత అందంగా ఉంటుందో కదా కదా. నిషా ఆంటీకి ఏమీ తెలీదు. అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా. డైపర్ చేసేసుకున్నాం కదా. అనిత, ఐమ్ గోయింగ్. బాయ్. ఇది కొంచెం ట్రాష్ లో వేవా. డ్రెస్ అప్ అయి ఉన్నాను కదా, సారీ. బాయ్. ఓకే బాయ్. బాయ్ చెప్పేసే ఆంటీకి. బాయ్ చెప్పేసే అమ్మా. బాయ్. నిషా ఒంటరిగా ఉండకూడదన్నారు కదా, అందుకే అనిత తోడుగా ఉంటుందని నిషాని మా ఇంటికి షిఫ్ట్ చేశాం. సార్ మన ఇండియాలో కేరళలో ఆత్మని సీసాలో బంధిస్తారట కదా, అలా ఇక్కడ చేయలేమా? అలా అయితే ఆత్మ శాంతిస్తుందా? ఆత్మ శాంతించాలంటే తన కోరిక తీరాలి. అప్పుడే అది యూనివర్స్లో కలిసిపోతుంది. వీళ్ళకి పెళ్లి జరగకపోవడమే ఆత్మ కోరిక అయితే మరి ఎలా సార్? ఇక్కడ గమ్మత్తుంది. ఆత్మకి తన కోరిక తీరదని తెలిసినా యూనివర్స్లో కలిసిపోతుంది. అది జరగాలంటే వీళ్ళకి పెళ్లి కావాలి. అది నేను దగ్గరుండి చేస్తాను. మీరు ఆలోచించుకోండి. ఓకే సార్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. రై సాత్విక్, నీ మొహంలో నవ్వు చూసి ఇన్ని రోజులైందిరా. అవునరా, చాలా రోజులైంది. ఈ హ్యాపీ మూమెంట్ లో హ్యాపీ డెసిషన్ తీసుకోవాలరా. ఏంట్రా? ఏమంటావు అనిత? యా ష్యూర్. మనం మాట్లాడుకుందేగా మనమంతా వీళ్ళ పెళ్లి చేసేయాలని. చేసుకోండి రా, మేమంతా ఉన్నాగా. మాతో పాటు డాక్టర్ తిలక్ కూడా దగ్గరుండి మీ పెళ్లి చేస్తానన్నారు కదరా. ఇంకెందుకు ఆలస్యం? చేసుకోరా. Come on, Nisha, say yes. Say yes, come on. Okay. Okay. Cheers.
గురుగారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం పిచ్చి వెధవ 2050 వరకు భవిష్యత్తు చూసిన వాడిని నాకు నూతన సంవత్సరం ఏమిట్రా? ఏంటి విశేషాలు? అంతా కులాసానా? కులాసా ఎక్కడ గురుగారు? మా సాత్విక్ ని ఆ నిషాతో పెళ్లి చేయడానికి ఆ గోస్ట్ ట్రేడర్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ అమంగళం ప్రతిహతమొగ్గాక. నీకు పదాలకు అర్థాలు ఎందుకురా? పెళ్లి ఆపటం ఇంపార్టెంటా కాదా? నేను కూడా అదే అనుకున్నాను గురుగారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటావు ఏమిట్రా? 4 లక్షల రూపాయలు పంపించు. అలాగే గురుగారు. ఈ పెళ్లి ఆపటానికి ఇంకా యజ్ఞాలు, యంత్రాలు, మంత్రాలు, హోమాలు పనిచేయవు. యుద్ధ రంగంలో దిగాల్సిందే, బ్రహ్మాస్త్రం వాడాల్సిందే. రెడీ ఫర్ ది ఫైట్. నాకు ఫైటింగ్ రాదు కదా గురుగారు. నేను చేస్తాను. అలా అయితే ఓకే గురుగారు. దీపక్ సార్, ఈ పెళ్లి నాకు పెద్ద ఛాలెంజ్. పెళ్లి శాస్త్రోక్తంగా జరగాలి, కానీ ఆర్భాటంగా జరగకూడదు సార్. డెకరేషన్లు, లైటింగ్లు ఇలాంటివి ఏవి ఉండకూడదు. అలాగే సార్. మీ క్లోజ్ ఫ్రెండ్స్, పురోహితుడు తప్ప బయట వాళ్ళెవ్వరూ రాకూడదు. సరే సార్. బై ది వే, నేను ఒక వెన్యూ చూశాను. ఓ పాత ఓపెన్ హాల్ ఉంది, అది బుక్ చేయండి. ఓకే సార్. ఒక రోజు ముందుగానే వెళ్ళి నేను దాన్ని శుద్ధి చేస్తాను. సార్ చెప్పండి. పెళ్లి తర్వాత రిసెప్షన్ పెట్టుకోవచ్చు సార్? పెళ్లి జరిగిపోయాక మీరు ఏమైనా చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. గ్రేట్ సార్. నాకు తెలిసి పెళ్లి ఆపకుండా ఆత్మను అడ్డుకోగలిగితే ఇంకా ముందు ఏ ప్రాబ్లం రాదు. హోపింగ్ ఫర్ ది బెస్ట్ సార్. రే, రిసెప్షన్ ఇందులో చేద్దాం రా. ఓకేరా, నీ మ్యారేజ్ కూడా ఈ ఎక్స్కాలిబర్ లోనే జరిగింది కదరా, బాగుంటుంది. కానీ పెళ్లికి మాత్రం ఎక్స్క్లూజివ్ గా మన గ్రూపే ఉండాలన్నారా? ఓకే. ఒరే దీపు, మా రిసెప్షన్ కి ముమైత్ ఖాన్ డాన్స్ పెట్టిస్తే ఎలా ఉంటదంట? మోకం పగిలిపోద్ది. ఎలాగో బ్యాచులర్ పార్టీ లేదు కదరా, అదేనా బెటర్ని. మా సరదా కూడా తీరుతుంది. బాబాయ్, నువ్వు ఎక్స్ట్రా చేయకు. ఒరే మామ, నీకేం తెలుసురా? బాబాయ్ చెప్పింది కరెక్ట్ రా. ఎలాగో బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి రిసెప్షన్ లో మాత్రం మందు సాలిడ్ గా ఉండాలి. లాస్ వేగస్ లో మందు కరువేంట్రా? మైకిల్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పార్టీలు ఉంటాయి. ఏంట్రా ఇది? యు నో వాట్, యు ఆస్క్ హిమ్ ఎనీథింగ్, ఇట్స్ దేర్. ఈ దగ్గరలోనే ఉంటాడు, ఏది కావాలంటే అది అరేంజ్ చేసి పెడతాడు. చెప్పమంటావా? రేయ్ పాపాత్ములారా, మా గురువు గారు తెలిస్తే చెప్పిస్తారా? గురువు గారు అంటే అంటారు ఎదవా. అలా అయితే నువ్వు రాకరా, వీడొస్తే పార్టీ స్పాయిల్ అవుతుందిరా. వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్. You're right, మామ. Yes. రేయ్, నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది పాపాత్ర పుణ్యక్షేత్రం రా. వాట్ సాత్విక్, మ్యారేజ్ చేసుకుంటున్నావు కదా? అవును సార్, మ్యారేజ్ సింపుల్ గా చేసుకుని ఆ నెక్స్ట్ వీకెండ్ రిసెప్షన్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. గుడ్. హే, యు ఆల్ గైస్ హావ్ టు అటెండ్ మై రిసెప్షన్. Sure. All the best of luck. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ సాత్విక్. థ్యాంక్ యూ సార్. అనిత, అమ్మయ్యా, షాపింగ్ అంతా అయిపోయిందిరా, ఇక వేరే పనులు చూసుకోవచ్చు. రే బాబాయ్ టీ పెట్టు. అబ్బా, ఏంద్రా ఇంత బరువు? ఇంకెంతసేపు రా? ఇది పెళ్లి కూతురికి, థ్యాంక్ యూ బాబాయ్. ఇది పెళ్లి కొడుక్కి. థ్యాంక్స్ రా బాబాయ్. థ్యాంక్స్ బాబాయ్. నీకు వదిలే, నువ్వే తెచ్చుకో. ఇది దీపు గడికి. రే టీ ఏదిరా? పోయి చేసుకోపా. నా ఒక్కడ తేడానికి ఏమైంది? ఆగు, నాకు కూడా తీసుకురా. టీ సూపర్ రా బాబాయ్, మంచి బాబాయ్. టీ అదిరింది. థ్యాంక్స్ అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారా? ఏమోరా, పెళ్లి బట్టలు కాలిపోవడంతో అందరూ కంగారు పడుతున్నారు సార్. పెళ్లి జరగదని కంగారు పడుతున్నారా? డోంట్ యూ వరీ. ఇక ముందు ఏ పని మీరు చేయొద్దు. ఓ మంచి వెడ్డింగ్ ప్లానర్ కప్ చెప్పండి. ఓకే సార్. అంతా అతనే చూసుకుంటాడు. ఐ థింక్ దే ఆర్ ఆన్ ది వే. ఐ విల్ ఇన్ఫార్మ్. ఓకే బాయ్. నేను పాప రెడీ, నీదే లేట్. ఓకే. హలో. రే సాత్విక్, మేము రెడీ అయిపోయాం, వెన్యూకి బయలుదేరుతున్నాం. ఎక్కడున్నారు మీరు? రే, మేము ఎప్పుడో బయలుదేరారా? త్వరగా రండి, వెడ్డింగ్ ప్లానర్ వెయిటింగ్ అంటే మీకోసం. ఒక నిమిషం ఆగు. రే బాబాయ్, రే బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? బండాపు పులవర్ బాబాయ్, పులవర్. ఎక్కడికి తీసుకొచ్చావురా? ఊరోజులకు వచ్చామంటరా. రే బాబాయ్, ఏంట్రా? ఏమోరా, సిటీ దాటి చాలా దూరం వచ్చాం కదరా. నాకు ఏం అర్థం కావట్లేదురా. రే, ఇక్కడికి ఎలా వచ్చావురా? అదే తెలియట్లేదురా. ఏం జరుగుతుందిరా? ఇదేంట్రా బాబు? నిషా, నిషా, నిషా
రే డోర్ స్టక్ అయినట్టుందిరా నువ్వు అంటే ట్రై చేయి లోపల ట్రై చేయి నిషా 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 నువ్వేం టెన్షన్ పడుకో లోపల ట్రై చేయి రావట్లేదే ఇది రావట్లేదే ఆ డోర్ ట్రై చేయి రే బాబాయ్ ఏదో చేయరా లేకపోతే హాస్పిటల్ ఉంటు సాత్విక్ డోంట్ టచ్ ది కార్. రామ్ నిషా అది ఓకే రా త్వరగా ఎక్కు మీరు కూడా గట్టి పంతులు గారు మీరు ఇందాక అడవినల్లి వచ్చేసాయి కదా ఇంకోసారి చూడండి వాళ్ళు వచ్చేసారు. రండి లేట్ అయింది చెప్పులు అందరూ అక్కడ పెట్టి దీపక్, రండి ఈ రక్షలు అందరి చేతిలో ఉండాలి. కట్టించండి. కూడా ఎడమ వైపున కూర్చోమ్మా రండమ్మా కూర్చోండి. ఏ నిషా ఈజీ ఓం గురువాయ నమః. గురుగారు ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే బాబాయ్ ఇద్దరు చేతి పెట్టుకోండి. మన గుడి నిషా నీ చేయబెట్టమ్మా నేను కడతాను సాత్విక్ అంతా శుభంగా జరుగుతుందమ్మా నువ్వేం టెన్షన్ పడకు. దీపక్ పంతులు గారికి కూడా ఇవ్వండి. పంతులు గారు కట్టుకోండి. పంతులు గారు ఏ అడ్డంకి వచ్చినా పూజ మాత్రం ఆపొద్దు. మనీషా 3 సార్లు తీసుకోమ్మా. అయ్యో ఊరుకోమ్మా ఏడోకమ్మా అనిత ఏమైంది బాబాయ్? ఏమైంది బాబాయ్ ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది? అదేంటి పాప చేతికి రక్షలేదు? కట్టలేదు సార్. కట్టమన్నాను కదా. అవసరం లేదనుకున్నాను. అందరి చేతికి ఉండాలన్నాగా. ఏరా పాపకు పాలు పెట్టారా? ఊరుకోమ్మా ఏడోకు దీపక్ ఒకసారి చూడు. బాబాయ్ ఊరుకోవట్లేదు బాబాయ్. దీపు చూడు ఒకసారి పాప కడుపు వస్తున్నావరా? ఏమైందో తెలియట్లేదు ఏంటో ఇలా అసలు ఎప్పుడు ఏడవలేదు. దీపు డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? అనిత పాప చేయి ఏడోకు రే మా గురువు గారిని తలుచుకుని కట్టు. ఏడవదులే డోంట్ వరీ. అమ్మయ్యా పంతులు గారు మీరు కానివ్వండి. అనిత ఈ రక్ష పాపకు వెంటనే కట్టండి. అనిత ఇదంతా వెనక్కి వద్దురా. హే నుండు. సాత్విక్ 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 రే సాత్విక్ సాత్విక్ సాత్విక్
సుబ్బు నిషా చీర కలిపోతుందిరా. ఒరే సుబ్బు మంటలు ఆపరా ఆపరా ఆపరా. ఒరే సాత్విక్ ఆగండి. తనకేదో సమాధానం దొరికింది. ఇంతకు ముందు నా కోపం తనలో లేదు, ప్రశాంతంగా ఉంది. నీకు సమాధానం దొరికితే బయటికి రా, బయటికి రా, అందరికీ కనిపించారా, బయటికి రా, బయటికి రా. చెప్పు, నీకు వీళ్ళకి ఏంటి సంబంధం? అసలు నిషాని ఎందుకు చంపాలనుకుంటున్నావు? పిల్లలంటే ఇష్టం లేని నిషని చంపి ఈ పెళ్లిని ఆపాలనుకున్నాను. నిషాకి పిల్లలంటే ఇష్టం లేకపోవడానికి నువ్వు వీళ్ళ పెళ్లి ఆపాలనుకోవడానికి సంబంధం ఏంటి? తులసి, తులసి నా పాప, తనే నా జీవితం, తనే నా ఆనందం, తనే నా సర్వస్వం. అయిన వాళ్ళందరినీ కాదని రాబర్ట్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. కానీ కొన్నాళ్లకు మా మధ్య గొడవలు మొదలయ్యాయి. మా కల్చర్స్ కలవకపోవడం, పైగా తన చెడు అలవాట్లు నా జీవితంపై నాకే కోపం వచ్చేటట్టు చేశాయి. కానీ నాలో బ్రతకాలనే ఆశ కనిపించింది నా తులసి. ఒకరోజు తాగి మత్తులో ఉన్న తను కొట్టిన దెబ్బకి కింద పడ్డ నేను కొన్న ఊపిరితో కొట్టుకుంటుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో నా అమ్మ మనసు తులసికి దూరం కాకూడదనే ఆలోచన తప్ప వేరే ఏమీ ఆలోచించలేదు. నన్ను చంపిన ఆ రాక్షసుడు జైలు పాలయ్యాడు. నా తులసి అనాథైంది. నా తులసి అనాథైపోయింది. ఏ తల్లి తన బిడ్డని అనాథగా చూడాలని కోరుకోదు. అందుకే నా తులసిని బాగా చూసుకుని మంచి తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభించాను. అప్పుడే నా బిడ్డకు తండ్రిగా పిల్లలంటే ఎంతో ఇష్టపడి సాత్విక్ ని నేను ఎంచుకున్నాను. నీ కూతురైతే ఇలాగా మాట్లాడతావా? స్వాతికేం జరగకూడదు. అంత చిన్న పిల్లని చంపేశాడు నిషా. నీకు పిల్లల పిచ్చేంట్రా? పిచ్చంటావేంటే? చిన్న పాప చిన్న పాప చిన్న పాప. అందుకే పెళ్ళైనా నేను పిల్లల్ని కనను. కానీ సాత్విక్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి పిల్లలంటే ఇష్టం లేదని తెలిసాక వీళ్ళిద్దరిని విడదీయాలనుకున్నాను. నిషని చంపడానికి కూడా ప్రయత్నం చేశాను. అదే నిషా ఈ పాపని కాపాడడానికి ఈరోజు తన ప్రాణాలకి తెగించింది. పిల్లల్ని దగ్గరగా చూడనంత వరకు నాకు పిల్లలపై ప్రేమ లేకపోవడం అనేది నిజమే. కానీ భావిక ఒక్క నవ్వుతో నా మనసుని గెలుచుకుంది. కిడ్స్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ క్యాన్ హ్యాపెన్ టు ఎనీవన్. మీరిద్దరు నా తులసిని దత్తత తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. తప్పకుండా. ఈ అమ్మ లేని లోటు నా తులసికి ఎప్పుడు తెలియకూడదు. అంతే. ఈ నిషా పాప కూడా హ్యాపీ. ఆంటీ పెళ్లి చేసుకుంటుంది చూడు. మొత్తానికి సాత్విక్ గడి పెళ్లి జరిగిపోతుంది. నా పెళ్లి ఎప్పుడు? ఫైనల్లీ యు మేడ్ ఇట్ సేఫ్. Thanks for all your cooperation in completing this procedure. We are glad that you're adopting the child from our home. Thank you. Thank you so much. Here is the baby. Hi Tulsi. Hi Tulsi. How are you?
It's done. Wish you all the best. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మా. తులసి, ఐఎమ్ యువర్ డాడ్. తులసి, కాల్ మీ అమ్మ. శాంతి, నీ సంకల్పంలో అమ్మతనం ఉంది. అందుకే ఏ శక్తి నిన్ను ఆపలేకపోయింది. అమ్మకు మించిన శక్తి ఈ సృష్టిలో లేదు. ఆ శక్తి నిన్ను గెలిపించింది. శాంతించిన నీ ఆత్మ అనంతంలో కలిసిపోయేలా చేసినందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. తిలక్, తిలక్, నాకు విముక్తి కావాలి. నాకు విముక్తి కావాలి. నాకు విముక్తి కావాలి.